హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఫోన్ ట్యాపింగ్ కేసు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంచలనాలు అనేవి రోజు రోజుకి బయటపడుతున్నాయి. ఈ మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపు నాలుగేళ్లలో దాదాపు 40,000 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ దర్యాప్తులో బయటపడింది. ఆ 40,000 ఫోన్ నెంబర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సిట్ గ్యాదర్ చేసింది. 2018 నుంచి కూడా, అంటే ఫస్ట్ టైము అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఎలక్షన్స్కి ముందు దగ్గర నుంచి స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది ఏడాదికి దాదాపు 9,000 దాకా ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా సమాచారం. అప్పటి బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలతో ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్కి దర్శకత్వం వహించినాడు మొత్తం కూడా. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు ఆధారాలు, ఇతర ఎవిడెన్స్లు అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నివేదికలు కూడా వాళ్ళ చేతికి అందినాయట. వీటి ఆధారంగానే వాళ్ళు మొత్తం సస్పెండెడ్ డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావుని ప్రశ్నిస్తే మొత్తం గుట్టంతా కూడా ఆయన ఏకరువు పెట్టేశాడని చెప్పేసి అంటున్నారు. దాంతో ఇప్పుడు మొత్తం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించింది మొత్తం నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. దీంట్లో మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు జర్నలిస్ట్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుండా వీడియోలు చూస్తున్నారు. దయచేసి కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయితే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నాకు ఒక ఛాన్స్ అనేది ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. రికార్డింగ్లు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి రికార్డింగ్లన్నీ కూడా పెన్ డ్రైవ్లో వేసేసి వాటిని ప్రభాకర్ రావుకి ఇచ్చేశాడు ఈయన ప్రణీత్ రావు. ఆ విషయం ఒప్పుకున్నాడు. ఎందుకంటే మొత్తం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ముందు పెట్టేసేసి ఇదేంటి అని చెప్పి అడిగినప్పుడు ఇక అబద్ధం చెప్పే పరిస్థితి లేదు అక్కడ. అందుకనే నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ప్రణీత్ రావు అన్నీ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎఫ్ఎస్ఎల్ ఆధారాన్ని కూడా ముందు పెట్టడంతో అబద్ధాలు చెప్పే అవకాశం లేకుండా అందుకే మొత్తం నిజాలని కక్కేసినట్టు చెప్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావుతో పాటు ఇతర నిందితులపైన కేసుని పకడ్బందీగా ఫైల్ అనేది చేస్తున్నారు పోలీసులు. అటు ప్రభాకర్ రావు కూడా అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి తెలియదు, గుర్తులేదు అంటూ బుకాయింపులు అయితే ఇస్తున్నారు. ఇప్పటివరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. కానీ విచారణ అధికారి మాత్రం ఆధారాలు చూపించి మరి అడుగుతుంటే చేసాం అన్నట్టుగా కొన్ని అయితే ఒప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ లేటెస్ట్గా ఏం చేశాడంటే మాజీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి కూడా దీంట్లో తీసుకొచ్చారు. ఆయన మహేందర్ రెడ్డి హయాంలో అసలు యాక్చువల్గా మహేందర్ రెడ్డికి డీజీపీ అయినప్పటికీ కూడా ఆయన సంబంధం లేకుండానే మొత్తం బీఆర్ఎస్ పెద్దల ద్వారానే ఇదంతా జరిగిందని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఆయనకు అసలు తెలియదు అంటున్నారు. అటువంటప్పుడు మళ్ళీ ఆయన పేరు ఎందుకు తీసుకొచ్చారంటే కొత్త ఏదైనా ఇంకా కొంచెం ట్విస్ట్ ఇయడానికి అని చెప్పేసి కొంత దూరం లాక్కుపోవడానికి చర్యని అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ ఈ మరో వారం 10 రోజుల్లో మొత్తం గుట్టు అయితే తేలే అవకాశాలు అయితే, ఫోన్ ట్యాపింగ్ గుట్టు మొత్తం కూడా తేలిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. 1-2 కాదు 40,000 ఫోన్లు మరి ట్యాప్ చేయడం అంటే మాటలు కాదు. మొత్తం 2018 నుంచి దందా అనేది 2023 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయేదాకా కూడా, అంటే థర్డ్ టైం కూడా మేమే వస్తాం కాబట్టి ఇదందాకి పెద్ద అది బయట పడదని అనుకున్నారు. కానీ అది దురదృష్టవశాత్తు వాళ్ళు ఓడిపోవడంతో దురదృష్టవశాత్తు అది బయటపడింది అనమాట. వాళ్ళకి దురదృష్టవశాత్తు ఇది. అయితే ఒకవేళ ఈ కేసులు, ఈ ట్యాపింగ్ కేసు కనుక కేసీఆర్ మెడకు చుట్టుకుంటే పరిస్థితి ఏంటి, అది ఎంత తీవ్రంగా ఉంటుంది? అలాగే మన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద బీఆర్ఎస్ పెద్దలు కూడా ఇప్పటివరకు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. ఫస్ట్లోనే ఆదేశాలు వచ్చినాయి, దాని మీద ఎవరు మాట్లాడదని 1-2 సార్లు మాట్లాడారు. కానీ కేసీఆర్ కూడా 1-2 సార్లు అన్న ఎవడో వాడు చేసుకుంటే పోలీసు వాళ్ళు చేసుకుంటే నన్ను అడతారేంటి మీరు అది అని చెప్పి ఫస్ట్లో అన్నాడు. తర్వాత దాని మీద కూడా కామెంట్ చేయలేదు ఎప్పటివరకు. వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇలాంటి అన్ని టాపిక్స్ మీద నేను మళ్ళీ వీడియోలలో వివరిస్తుంటాను, రెగ్యులర్గా వీడియోలు పెడుతుంటాను. కాబట్టి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కిందనే ఉంటుంది సబ్స్క్రిప్షన్ బటన్. ఎక్కువ మంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ కొట్టి మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.